నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న అమెరికాలో జరిగిన ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపాయి. బ్రిటన్ ప్రధాని అయితే ఒక రకంగా ఇది ప్రపంచీకరణకి ముప్పు అని అనేశాడు. వాస్తవంగా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటి మీద సుంకాలు పెంచేస్తే మరి ఆ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే లేకపోతే ఎక్స్పోర్ట్స్ చేయాలంటే భయపడే పరిస్థితి కదా. అన్ని సుంకాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? భారతదేశం నుంచి కూడా అదే పరిస్థితి అయిపోయింది. 26% భారతదేశం నుంచి. ఒక రకంగా భారతదేశానికి ఒక రకంగా తక్కువ సుంకం విధించినట్టు అనుకోవాలి. సో ఈ నేపథ్యంలో హ్యాండ్స్ అప్ ట్రంప్ పిచ్చోడు, ఎలన్ మస్క్ ట్రంప్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ దాదాపు 5 లక్షల మందికి పైగా అమెరికాలో రోడ్ల మీదకి వచ్చారు. వీరిలో ఒక్కళ్ళు కూడా విదేశీయులు లేరు, అందరూ అమెరికా పౌరులే. ఈ నేపథ్యంలో ఒక రకంగా అమెరికా ఇలా సుంకాలు విధించి దిగుమతి చేసుకోకపోతే, దిగుమతి చేసుకుంటారు ఈ సుంకాలు చెల్లిస్తే, కానీ అంత సుంకాలు చెల్లిస్తే మన దేశం నుంచి ప్రత్యేకంగా మన రాష్ట్రం నుంచి అమెరికాకి ఎగుమతి చేసే వస్తువుల లేకపోతే ఆ ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారులు ఆందోళన చెందుతారు కదా. సహజంగానే అదే ఆందోళన నెలకొంది ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎగుమతి అయ్యేటువంటి ఆక్వా రంగంలో ఒక రకంగా ఈ విషయంలో, ఈ సుంకాల విషయంలో క్లారిటీ రాకపోతే కనుక ఆక్వా రంగం కుదేలయ్యే అవకాశం ఉంది అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటిది. మరి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీయూష్ గోయల్కి లేఖ రాశారు. ఆయన స్పందించారు. ఇంకొక వైపు పురంధరేశ్వరి పీయూష్ గోయల్తోనూ అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ మాట్లాడారని ఉదయం ఆమె వీడియో విడుదల చేశారు. అసలు వీళ్ళు విధిస్తున్న సుంకాలు ఏంటి, ఎందుకు విధించాల్సి వచ్చింది, ట్రంప్ ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, అమెరికా దేశీయుల ప్రకారం చెప్పాలంటే ఎందుకు ట్రంప్ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎందుకు ప్రపంచీకరణకు ముప్పు వాటిల్లేలాంటి పరిస్థితిలోకి ట్రంప్ ఎందుకు తీసుకెళ్తున్నారు అమెరికాని? తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, శరత్ చౌదరి గారు. ఎందుకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇక్కడ పిలవాల్సి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఆక్వా రంగం అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటిది, ఇది అమెరికాకి ఎక్కువగా ఎగుమతి అవుతున్నటువంటిది. దాని మీద భారం పడితే, దాని మీద సుంకాలు అధికంగా విధిస్తే ఆక్వా రంగం కుదేలైతే రాష్ట్రంలో ఉన్న రైతులు నష్టపోవడంతో పాటు రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనకబడే అవకాశం ఉంటుంది కదా. మరి దీన్ని ఎట్లా అధిగమిస్తారు? నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. అసలు ఏంటి ఈ వివాదం ఏంటి, ఈ సుంకాలేంటి? దాన్ని ఏదో సుంకాలు అన్నారు, ప్రతీకార సుంకాలనే ఏదో అన్నారు. ప్రతీకార సుంక ఏంటి అసలు ఇది? ఎందుకు అన్ని లక్షల మంది, దాదాపు 50 రాష్ట్రాల్లో జనాలు బయటకు వచ్చి, అంటే దాదాపు సగం మంది అమెరికన్లు బయటకు వచ్చినట్టే అనుకోవాలేమో కదా చైతన్యం ఉన్న వాళ్ళంతా. వాస్తవంగా గోపి గారు, ఇక్కడ ప్రతీకార సుంకం అనే పేరులోనే మీకు ఆన్సర్ ఉంది. ఈ టాపిక్కి సంబంధించిన కంప్లీట్ ఆన్సర్. ప్రతీకారం అంటే ఏంటి? చర్యకి ప్రతిచర్య. చర్య అనేది చేసింది ఎవరు? మిగిలిన దేశాలు అన్నీ. అమెరికా అనేది అగ్రరాజ్యం అని మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం కదా. కానీ గత దశాబ్ద కాలంగా మీరు చూస్తే పేర్లు, కంపెనీలు మాత్రమే అమెరికాలో ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, తయారీదారులు కావచ్చు, అంతా ఇండియాలో, చైనాలో, వియట్నాంలో, ఇలా వేరు దేశాల్లో ఉన్నారు. ఆ విధంగా అమెరికా సిచ్యువేషన్ ఈరోజు ఎట్లా తయారైంది అని అంటే, అక్కడ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేకపోవటం, ఇక అక్కడ సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసరికి మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉండటం, మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ పరాయి దేశాల్లో ఉండటము, వీటన్నిటి వల్ల ఏంటంటే ఒకనొక టైంలో అమెరికా ఏ విధంగా అయితే అగ్రరాజ్యం, మేము ఇక్కడ నుంచే గూడ్స్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బయట దేశాలకు అమ్ముతాం అనే పదం ఏదైతే మనం వినేవాళ్ళమో అది కంప్లీట్గా ఇప్పుడు మరుగున పడిపోయింది. ఇప్పుడు లేదు. సో మొత్తం అంతా ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఈ విధంగా మీరు చూసుకుంటే ఎక్కువ భాగం చైనా అండ్ వియట్నాం నుంచి అమెరికా ఎక్స్పోర్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఆ ఇంపోర్టింగ్లో చూస్తే వియట్నాం
90% సుంకం ఆల్రెడీ విధించింది అమెరికా మీద ఓ ఇప్పుడు వరకు. చైనా వాళ్ళు చూస్తే వాళ్ళు 64% సుంకం విధించున్నారు. మీరు అంటున్నది అమెరికా మిగతా వియత్నాంకి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటి మీదనా లేకపోతే అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటి మీద? ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అమెరికా నుంచి ఇక్కడ ఈ దేశంలోకి ప్రవేశించాలి అని అంటే ఆ ప్రవేశ సుంకం వియత్నాం 90% 90% పెట్టిందన్నమాట. ఈ రోజు టారిఫ్లు ఏదైతే ప్రతీకార సుంకాలని మనం చెప్పుకుంటున్నామో అవన్నీ మీరు చూసుకుంటే ఇంటూ 2 మల్టిప్లై బై 2 చేసేస్తే అవి ఆల్రెడీ ఆయా దేశాలు అమెరికా మీద విధిస్తున్న సుంకాలు. ఓహో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా 26 అని ఉంది, మనం విధిస్తున్న సుంకం యావరేజ్న ఒక్కొక్క ప్రోడక్ట్కి అన్నీ కలిసి ఉంటే యావరేజ్ చేస్తే 56 నుంచి 58% ఉంటుంది. మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నదా? అమెరికా నుంచి ఇంపోర్ట్, కేవలం అమెరికా నుంచి. ఓకే, అట్లా ఇందాక చెప్పినట్లుగా వియట్నాం 90% విధిస్తుంది యావరేజ్న. చైనా వచ్చేసరికి 64 to 70% విధిస్తుంది. సో ట్రంప్ ఇదివరకు ఆయన బేసిక్ ఏదైతే 2.5% ఉండేది టారిఫ్, ఆ 2.5% బేసిక్ టారిఫ్ని 10 చేశాడు. ఓకే, అది కాక ఇక్కడ మిగిలిన దేశాల వాళ్ళు ఎంతైతే వసూలు చేస్తున్నారో దాంట్లో 2 times డివైడ్ చేసేసి ఆ హాఫ్ పార్ట్ను మాత్రమే మనకు విధించారు. దీనివల్ల ఇండియాకి కూడా చాలా బెనిఫిట్ ఉంది వాస్తవంగా. అంటే ఇక్కడ వద్దాం, బెనిఫిట్ దగ్గరికి వద్దాం. ఇక్కడ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదం తాను నెరవేర్చుకుంటుంది, అది మంచిదనే అనిపించాలి కదా అమెరికన్స్కి. మరి అమెరికన్స్ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇప్పుడు ఒక వారం క్రిందట పోయిన నెలలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ గారి మృతి జరిగింది. అవును, వాస్తవాలు బయటకు రావడానికి లేట్ అయ్యింది. ఇప్పటికీ రాలేదు. కానీ ఈలోపు దుష్ప్రచారం ఏ విధంగా వెళ్ళిపోయింది. అలానే అక్కడ కూడా కొన్ని అపోనెంట్ పార్టీస్ కావచ్చు, కొంతమంది అదృశ్య శక్తులు కావచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల అలాంటి, అంటే ఇది కార్పొరేట్లకి మేలు చేకూర్చే నిర్ణయం తీసుకుంటున్నాడు ట్రంప్ వచ్చిన తర్వాత అని కదా వాళ్ళు బయటకు వస్తుంది, వాళ్ళు నినాదాలు చేస్తుంది. ఎలాన్ మస్క్కి వ్యతిరేకంగా కూడా చేస్తున్నారు అక్కడ, కేవలం ట్రంప్కి వ్యతిరేకంగానే కాదు. ఇప్పుడు అక్కడ కేవలం ఏదో ట్రంప్ ఎలాన్ మస్క్ అనేది కాదు, వాళ్ళు ఫైనల్ ఎండ్ గోల్ ఏంటి అని అంటే అమెరికాలో ఇప్పుడు వరకు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ ఇవన్నీ లేకుండా బయట దేశాల మీద డిపెండ్ అవుతున్నారో వారు అంతా తిరిగి అమెరికాలోకి రావాలి, ఇక్కడే ప్రోడక్ట్లు ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి, ఇక్కడ వారికే ఉపాధి కానీ ఇవి ఎక్కువ ఉండాలి అని అనేది ఒక ఆలోచన అంతే. అంతకుమించి వేరే ఇదేం లేదనమాట అక్కడ. అంటే అంతమంది అర్థం చేసుకోలేకపోవటం ఏంటి శరత్ గారు? అంతమంది అర్థం చేసుకోలేకపోవటము అని అంటే వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తుంది ఏంటి అని అంటే ఇదేంటి ఇంతమందితోటి ట్రేడ్ వార్ లాగా ఒకటి పెట్టుకుంటున్నారు, ఇంతమంది దేశాలతోటి మనం అగెయిన్స్ట్ ఎందుకు అవుతున్నాము, ఇంతమందికి మనం టారిఫ్స్ పెట్టేస్తే వాళ్ళంతా మన మీద. అంటే ఇప్పుడు అమెరికాలో ఎక్కువ మంది ఇండియా మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతారు, ఇండియా మీద కావచ్చు, ఏషియన్ కంట్రీస్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతారు. సో ఇక్కడ నుంచి వచ్చే ఏదైనా ఆగితే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, దాని గురించి ఫస్ట్ ఒక భయాందోళన అనేది ఒకటి ఉంటుంది కదా, అందులో నుంచి వచ్చిన యాంటీ ట్రంప్ అనే నినాదమే ఇవి అనమాట. ఈ పొలిటికల్ ఇది కూడా చొరబడ్డాయి అనుకోవచ్చు, పొలిటికల్ది ప్లస్ ఇట్లా వాళ్ళ బాధ కూడా విని ఏమన్నా కొంచెం వెనక్కి తగ్గుతారు అని అనేది ఒక ఆలోచన అంతే. ఇవన్నీ ఏంటంటే ఫైనల్లీ ఈ ట్రంప్ మొన్న పెట్టిన ఈ టారిఫ్స్ వీటన్నిటికీ ఫైనల్ ఎండ్ కార్డ్ వచ్చేసరికి సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్ అన్ని కంట్రీస్ రాయబారులు కావచ్చు అందరూ కలిసి కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవడం. ఇప్పుడు ఈరోజు ఉదయం చూస్తే బీజేపీ నాయకురాలు గారు పురంధరేశ్వరి గారు చెప్పారు క్లియర్గా, ఏమని నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడాము, పీయూష్ గోయల్ గారితో మాట్లాడాము, మేము మాట్లాడాల్సిన లిస్టులో ఇది హై ప్రయారిటీలో ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీ ఫుడ్స్ కానీ వీటి ఎక్స్పోర్ట్ అనేది అని చెప్పారు. అంటే నెగోషియేషన్స్ దాంట్లో నెగోషియేషన్స్ లిస్ట్లో హై ప్రయారిటీ లిస్ట్లో ఉంది ఇది. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ నిన్న లెటర్ రాశారు, ఫోన్ కూడా మాట్లాడేసే ఉంటారు ఇప్పటికి. అదే కాకుండా
డైరెక్ట్గా యుఎస్ రాయబారితో మాట్లాడడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నిటి విషయాల్లో. ఒకసారి కూర్చొని ఇప్పుడు మొన్న టారిఫ్స్ వచ్చిన వెంటనే ఇంకా చైనా లాంటి దేశాలు అయితే ఇదివరకు ఉన్న టారిఫ్లు కాకుండా ఇంకొంచెం పెంచేశారు. అలాంటి చర్యలకి ఇండియా పాల్పడట్లేదు. ఓకే. ఎందుకనంటే మనకి అమెరికాకి లేదా మోడీ గారికి ట్రంప్కి ఉన్న ఒక ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ అసోసియేషను వీటి దృష్ట్యా వీళ్ళు ఎటువంటి అనాలోచిత చర్యలు చేయట్లేదు. సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని మనం సార్ట్అవుట్ చేసుకుందాము, ఏదన్నా కావాలి అంటే గివ్ అండ్ టేక్ పాలసీలోనే వెళ్దాము అనే దాని మీదే ఉన్నారు రెండు దేశాలు. మరి మీరు ఇప్పుడు దీనికి ముందు మాట్లాడుతూ భారతదేశానికి ఒక రకంగా మంచిదే ఇది అని అన్నారు. ఎట్లా భారతదేశానికి మంచిదే అని అంటే ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ ఫుడ్ సప్లైస్ అనేది ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. అది కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఒక హెల్త్ కేర్ హబ్ లాగా ఏర్పడింది ఆల్రెడీ. మన కోవిడ్ విషయంలో కూడా చూస్తే ఎన్నో దేశాలకి మన తెలంగాణ నుంచి వ్యాక్సినేషన్ పంపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే శ్రీ సిటీ ఒకటి ఉంది. మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ చైనా తర్వాత ఎక్కువగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సో ఇప్పుడు మొన్న ఈ టారిఫ్స్ విధించిన వెంటనే కూడా అమెరికాకి ఇక్కడ నుంచి ఒక కంటైనర్ మొబైల్స్ వెళ్ళిపోయినాయి. ఎందుకు అని అంటే ఇక్కడ టారిఫ్ తక్కువ అని. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఊతం ఇచ్చేటట్లుగా ఇప్పుడు బయట దేశాలతో పోలిస్తే ఇప్పుడు వియట్నాం మనకి ఏ విధంగా అయితే 56% ఉందో, చైనా ఏ విధంగా అయితే 37% ప్లస్ 10%, అదొక 40 ఆడ్ ఉంటుందో, వీటన్నిటితో పోలిస్తే ఇండియాకి చాలా తక్కువ టారిఫ్ ఉంది. మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు తక్కువగా ఉంది అని అన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, మనం ఈ దేశం నుంచి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి తెప్పించుకుందాం అని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రయత్నిస్తారా. అది కొన్ని సంస్థలు ఏమవుతాయి, సరే వియట్నాంలో ఉన్న బ్రాంచ్ని ఇప్పుడు గత 5 సంవత్సరాలే తీసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యేటట్లుగా చెప్తా. కియా అడిషనల్ యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలి అని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాళ్ళు చేసిన ఆకృత్యాలకి వాళ్ళు తట్టుకోలేక అది చెన్నైలో పెట్టారు, తమిళనాడులో కదా. ఇదే విధంగా దాన్నే ఎగ్జాంపుల్ ఇక్కడ రెప్లికేట్ చేసుకుంటే ఇప్పుడు వియట్నాంలో ట్యాక్స్ ఎక్కువ ఉంది, చైనాలో ఎక్కువ ఉంది. ఎడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ పెట్టాలి అని అనుకునే వాళ్ళు అది తీసుకొచ్చి ఇండియాలో పెడతారు కదా. ఇండియాలో పెట్టాలి అని అనుకుంటే ఆల్రెడీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద శ్రీ సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో దీనికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు కదా. ఆ విధంగా దేశానికి రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేసే ప్రయత్నమే ఈ టారిఫ్ కూడా ఉంది అని నేను చెప్పే. దాంట్లో బయట దేశాలు మన దేశం నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్స్ చేయడానికి వీలవుతుంది, అది భారతదేశం పరంగా లేదా మన రాష్ట్రంలో వస్తే మీరు అన్నట్టు శ్రీ సిటీ లాంటి ఏరియాస్కి వస్తే ఇక్కడ వచ్చేటువంటి ట్యాక్సెస్ వస్తాయి, ఓకే బెనిఫిట్ అవుదాం. కానీ మనం ఎక్కువగా ఆధారపడి బతుకుతున్న రైస్ ఏదైతే ఉందో, తర్వాత ఆక్వా ఏదైతే ఉందో, వీటి మీద టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి కదా. వీటి మీద టారిఫ్ కోసం మాట్లాడడానికి ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారు కదా. సో ఏ దేశం వాళ్ళైనా సరే రెండు దేశాలు మాట్లాడుకునేటప్పుడు ఎలక్ట్రానిక్స్ లేక వేరే వాటి మీద ఏదన్నా కొంచెం ముందుకి వెనక్కి అవుతారు, కానీ ఆహార విషయంలో ఎక్కడ కూడా పట్టువిడుపులు ఉండవు. ఓకే నేను దీని మీద ఇంత సుంకం తీసేస్తున్నాను అనే విధంగానే ఉంటుంది. అంటే పట్టువిడుపులు ఉంటేనే కదా అట్లా తీసేస్తారు. అంటే ఇది అన్నిటికంటే ప్రయారిటైజ్డ్ అన్నమాట. ఇప్పుడు మొబైల్ది ఈరోజు మీరు మొబైల్ కొనాలి అని అనుకుంటే ఈరోజు కాకపోతే వారం తర్వాత కొంటారు, కానీ ఈరోజు రేపు అన్నం తినకుండా ఉండాలి అని అనేది అయితే జరగదు కదా. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని హై ప్రయారిటీలో పెట్టుకునే విధంగానే రెండు దేశాలు పనిచేస్తున్నాయి. దాంతో పాటుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్లయితే ఆల్రెడీ ఆక్వాకి సంబంధించిన చైర్మన్ గారు కావచ్చు, లేదు అని అంటే మన ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కోస్టల్ ఏరియాస్ అన్నిటిలో కూడా వరుసగా మీటింగ్స్ పెట్టారు. రేపటి నుంచి 25వ తారీఖు వరకు అందరికీ ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. సో వాళ్ళకి ఓరియంటేషన్ పరంగా కావచ్చు, మనం ఇంకా ఏమి చేస్తే
ఇక్కడ మన రంగాన్ని మనం కాపాడుకోగలము అని అనేది కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది మీరు ఆల్రెడీ విన్నారు. ఆయన ఒక క్రైసిస్లోనే ఆపర్చునిటీని ఎత్తుక్కునే ఒక తెలివి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో తను దీన్ని ఏ విధంగా మలుచుకోగలరు, ఆక్వా రంగానికి కావచ్చు, మిగిలిన రంగానికి కావచ్చు, ఏ విధంగా పర్మనెంట్ సొల్యూషన్స్ ఇవ్వగలరు అనేది రాబోయే రోజుల్లో సదస్సుల్లోనే ఒక క్లారిటీ కూడా ఇవ్వదలుచుకున్నారు. అంటే ఇప్పటికే కోవిడ్ తోటి ఒక కుదుపు ఆక్వా రంగానికి. అవును, దాదాపు చాలామంది అసలు బిజినెస్ వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఏదో చేసుకుని బతుకుతున్న పరిస్థితి ఆక్వా రంగాన్ని. ఇప్పుడు ఇలాంటి ఇంకో కుదుపు వచ్చిందంటే మన రాష్ట్రంలో మళ్ళీ ఆక్వా రంగం వైపు వెళ్ళడానికి రైతులో లేకపోతే వ్యాపారవేత్తలో సాహసిస్తారా? ఒకవేళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమెరికన్ గవర్నమెంట్తో మాట్లాడి దీన్ని సెట్రైట్ చేస్తాం అనే ఒక హోప్ ఇవ్వడంతో పాటు చెయ్యలేకపోతే ఇదే 26% టారిఫ్ ఉంది అని అంటే బాగా ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుందేమో కదా సార్. ఇక్కడ మన రాష్ట్రంలో ఆక్వా రంగానికి ఇంకొక కుదుపు రావటం అనేది అయితే జరిగే ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు అందరూ దీన్ని హై ప్రయారిటైజ్ లిస్ట్లో పెట్టుకున్నారు, పాయింట్ నెంబర్ 1. రెండోది, అవగాహన సదస్సులు కూడా నెక్స్ట్ 10 రోజులు జరుగుతున్నాయి. ఇదివరకు మనకి మిర్చి విషయమే ఒకటి చిన్నది తీసుకుందాం. ఇబ్బంది పడుతున్నారు రైతులు అని తెలుసుకున్న నెక్స్ట్ మినిట్ కన్సర్న్డ్ సెంట్రల్ మినిస్టర్ తోటి అందరితోటి మాట్లాడి ఏ విధంగా అయితే గిట్టుబాటు ధర కానీ ఇవన్నీ వచ్చినాయో అదే ప్రణాళిక ఆక్వా రంగానికి కూడా తీసుకొని రావడానికి అన్ని చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ తీసుకున్నారు. సో స్టేట్ నుంచి సెంట్రల్ లెవెల్లో ఎవరెవరిని ఏ విధంగా దీనికి కావాల్సిన ఇంపార్టెన్స్, దీనికి ఉన్న హై ప్రయారిటీ, ఎంతమంది మన దగ్గర మత్స్యకారులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి గురించి క్లియర్గా వివరిస్తూనే దీనికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఈ లోపల రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ వాడుకునే అవకాశం ఉంటుందేమో కదా? రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ ఏ విధంగా వాడుకుంటారు సార్? ఇదేమన్నా మన స్టేట్కి సంబంధించిన పరిస్థితి అయితే కాదు కదా. మరి కోవిడ్ టైంలో ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తాను. కరోనా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కరోనా తీసుకొచ్చాడా? లేదు కదా. కరెక్టే. నేనేమంటున్నానంటే అప్పుడు డిఫెండ్ చేసుకుంది కూడా అదే కదా వైసీపీ పార్టీ. ఇది ప్రకృతి విపత్తు, దీనిలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, దీనిలో రాష్ట్రంలో కొన్ని చేయాల్సిన పనులు ఆగిపోయాయి. సో దీనిలో కూడా పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదని మా మీద పడితే మేము ఎక్కడి నుంచి చెయ్యం అని అప్పుడు వాళ్ళు అన్నారు కదా. వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు సింపతి యాంగిల్లో చూపించుకున్నారో కూటమి ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి అయితే లేదు. సింపతి యాంగిల్లో చూపించు, మాకు సింపతి అవసరం లేదు, మేము మంచి చేయడానికి వచ్చాం, మంచి చేస్తాం, 100% దీన్ని ఖచ్చితంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అని అనేది అందరం ఒక ప్రణాళికతోటి ఉన్నాము. అంటే మోడీకి ట్రంప్కి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఒక హోప్ ఉంది, కానీ ఆ సాన్నిహిత్యం దేశాల మధ్య సుంకాల్లో కూడా వర్తిస్తుందా? ఆ సాన్నిహిత్యం ఇక్కడ తీసుకురాగలుగుతారా? మిగతా దేశాలకు సంబంధించి అంతంత వసూలు చేస్తున్నప్పుడు ఇండియాకు సంబంధించి ఇంకా 26% అంటే తక్కువ అని మీరు అంటున్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, అరకు కాఫీని పార్లమెంట్ లెవెల్లో మనం ప్రమోట్ చేయగలిగి ఎంతోమందికి దగ్గర చేసాం. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో ఉన్న సీ ఫుడ్స్ని ప్రప్రథమంగా 90% ఎక్స్పోర్ట్ ప్రాన్స్ మీద జరుగుతుంది. వీటిని రిమైనింగ్ స్టేట్స్లో వీటన్నిటిలో మనం ప్రమోట్ చేయలేము అనే విధంగా మనం అనుకోగలం. సో ఖచ్చితంగా ఏంటంటే రేపు అవగాహన సదస్సుల్లో వీటన్నిటి మీద కూడా చర్చిస్తున్నారు. ఇది కూడా ఒక టేబుల్ ఐటమ్గానే ఉంది. ఏ విధంగా మనం విత్ ఇన్ ద కంట్రీ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేయొచ్చు, బాగా ఏ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనం విత్ ఇన్ ద కంట్రీ ఎలా సెల్ చేయొచ్చు వీటన్నిటిని, ఈ సీ ఫుడ్స్ అనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.